9 నెలల పరిపాలనతో పాటు రాష్ట్ర బడ్జెట్ చూశారు పొద్దున 3.22 లక్షల కోట్లు అంటున్నారు. ఒక 3 పథకాలు అయితే చెప్పినట్టుగా సూపర్ 6లో ప్రస్తావనకు రాలేదు. అది ఏంటి అంటే నిరుద్యోగ భృతి ఒకటి, అవన్నీ రేట్లు తగ్గించేస్తున్నారు. ఏదైతే వచ్చారో అమలు చేశారో అమౌంట్లు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు కదా, ఇంకా ముందు ముందు ఇంకా బాగా చేస్తారు. అంటే అమరావతి పెండింగ్ ఉండడం వల్ల బడ్జెట్ తగ్గించినట్టు అనుకోవడం. ఇంకా అయితే గతంలో చేసిన అప్పులు ఇవన్నీ మూలధనం ఇవన్నీ చూసుకుంటే చాలా అప్పులు ఉండటం వల్ల ఈసారి కొద్దిగా తగ్గించినట్టుగా అనిపిస్తుందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. సో ఇస్తే బాగుంటుంది. అంటే సంక్షేమం కోసం చూసేవాళ్ళు 4 ఏళ్ళు అలవాటు పడి ఉన్నారు, అభివృద్ధి కోసం చూసేవాళ్ళు 10 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. మరి అలా ఏదైనా ముందు అభివృద్ధి కదండి కావాలి. అందువల్ల పథకాల కంటే అదే డెవలప్మెంట్ కావాలి. మెయిన్ డెవలప్మెంట్ ఉంటే మన రాష్ట్రాన్ని మెయిన్గా గుర్తిస్తారు. తర్వాతైనా పథకాలు అవి తర్వాతైనా ఇవ్వచ్చు. ముందు రాష్ట్రం బాగుంటేనే పథకాలు వచ్చినా ఉపయోగం ఉంటుందని. పాత ప్రభుత్వాల్లో ఏమి నచ్చినాయి ఏమి నచ్చలేదు, ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చి 9 నెలలు అవుతున్నాయి, ఏమి నచ్చినాయి ఏమి నచ్చలేదు? మైనారిటీస్ అంటే ఇంతకుముందు ప్రజల సమస్యల కంటే వాళ్ళు తిట్టుకోవడం ఎక్కువగా ఉండేది జగన్ హవాలో. ఇప్పుడు ఇందులో చంద్రబాబు రావడం వల్ల కొంచెం ఆ గొడవలన్నీ తగ్గి కొద్ది ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. బడ్జెట్ అనేది నిజంగా అందరికీ సంతృప్తి పరిస్తుందా, లేకపోతే ఒక పక్క కరెంట్ ఛార్జీలు కూడా పెంచే యోచనలు ఏమైనా ఉంటారా? ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకేమో 400 యూనిట్ల వరకు ఉచితం అంటుంది ఈ ప్రభుత్వం. గతంలో 200 యూనిట్లే ఇచ్చేవాళ్ళు ఉచితంగా, ఇప్పుడు ఎలా? నాకు అంతగా తెలియదు అన్న, కానీ కరెంట్ బిల్లు మాత్రం ఎక్కువగానే వస్తున్నాయి. కరెంట్ బిల్లు అవి ఇప్పుడు నేను చెప్పినట్టుగా తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభవాకి కొంచెం తగ్గించే ఇచ్చారు బడ్జెట్. సో మరి పాపం వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారా, లేకపోతే పర్లేదంటారా? గతంలో విచ్చలవిడిగా మనం నొక్కిన బట్టలకి ఇప్పుడు హామీలు ఇవ్వాల్సి వస్తుంది అంటే అన్న ప్రతిసారి ఒకేలా కుదరదు కదా. కొన్ని రావాలంటే కొన్ని తక్కువగా ఉంటాయి. సో ఇంకా అలా అడ్జస్ట్ అవ్వడమే అన్న. అంటే అధికారం వచ్చి ఒక 3 to 4 years అయితే మనం బాధపడాలి. 1 yearలోనే అన్నీ కావాలంటే చూసుకోవాలి కదన్న. అటు అప్పు తీర్చాలి, ఇటు రాజధాని అభివృద్ధి చేయాలి కదా. సో కొంచెం టైం పట్టదు.